హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి మరొక హాస్య కథతో మీ ముందుకు వచ్చేసాను. మనం ప్రతిదినము భోజనంతో పాటు అరిసెలు, గారెలు, కజ్జికాయలు, సున్నుండలు, చక్కిలాలు, ఆవడలు, దోశలు, కారపప్పులు, కారపూస, గవ్వలు, వెన్నపూస, అప్పచ్చులు, చిలకడ దుంపలు, అరటిపళ్ళు, పనస తొనలు, అప్పడాలు, వడియాలు తినేద్దాము. కథ పేరు చదువు మధ్యలో ఏదో కాస్త. నాన్నగారికి మరోసారి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఊళ్ళో మంచి స్కూల్ లేదని మమ్మల్ని తాతగారింట్లో ఉంచి చదివించాలని నిర్ణయించారు. అన్నయ్య, నేను యాజల్లి స్కూల్లో చేరాం. మా ఇంటికి స్కూల్కి మట్టి గోడే అడ్డు. ఆ గోడ కూడా గొప్పదేం కాదు. నాలాగా పరికిణి వేసుకున్న ఆడపిల్లలు కూడా అమాంతం దూకేయచ్చు. దక్షిణం వైపు స్కూలు. ఒక పాత ఇంటిని స్కూల్గా మార్చారు. చుట్టూ పెద్ద పెద్ద సాకడులుగా కట్టి మట్టి గోడలతో రూములుగా విభజించారు. నీలం తెలుపు యూనిఫామ్ కుట్టించి స్కూల్కి పంపింది అమ్మమ్మ. గేటు దాకా దిగబట్టి మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి, భద్రంగా చేరావుగా, వెళ్ళి క్లాస్లో కూర్చో అని చెప్పింది. మా ఇంటి పక్కనే నా క్లాసు. ప్రేయర్ అయిపోయి మేము క్లాస్లోకి రాగానే తాతయ్య వచ్చారు. పిల్లల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి నన్ను, అన్నయ్యను చూసి వెళ్ళారు. మరి కాసేపటికి దక్షిణం వాకిట్లో నిలబడి, అమ్మడు విజయ, బాగున్నావా అమ్మా అని అరిచింది అమ్మమ్మ. నేను మాస్టర్ వంక చూశాను. బాగానే ఉందండి అని సమాధానం చెప్పారు మాస్టర్. ఎవరది? సీతాపతి మాస్టరా? మా నాయనే, మా తండ్రి. ఆ ముక్క దాని చేత చెప్పిస్తే వెళ్ళి పని చేసుకుంటాను బతిమాలింది. నువ్వు చెప్పు అన్నారు మాస్టర్. నేను బాగానే ఉన్నాను అమ్మమ్మ అని చెప్పాను. సోషల్ పీరియడ్లో వెంకటాచలం మాస్టర్ని, ఆ తర్వాత క్లాస్లో తెలుగు మాస్టర్ని నా యోగక్షేమాలు అడుగుతూనే ఉంది. ఆ వేళటికి స్కూల్ అయిపోయింది. పొద్దున్నే అన్నం వండేసేది అమ్మమ్మ. పచ్చడి, పెరుగు వేసుకుని సుష్టిగా భోంచేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మర్నాడు సోషల్ క్లాస్లో మాస్టారు పాఠం చెప్తూ ఉండగా మా ఇంట్లోంచి చిలకడ దుంప కాలుస్తున్న వాసన వచ్చింది. నోట్లో నీళ్లు రాయి. పాఠం తలకి ఎక్కలేదు. ఇంటికొచ్చాక ఆ మాటే అమ్మమ్మతో చెప్పా. నీకేమిటే? నాకు బాధ అనిపించింది. వేడి వేడిగా బిడ్డలకి పెట్టుకోలేకపోతున్నాను కదా అని దిగులేసింది అంది అమ్మమ్మ బాధగా. మరెలా అమ్మమ్మ? మన కష్టాలు తీరే దారి లేదా అన్నా. నీ బుర్ర పాదరసం, నువ్వే ఏదో ఒక మార్గం చూడు అంది అమ్మమ్మ. ఆవిడికి నా మీద అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి కదా. సర్లే చూద్దాన్నే అని హామీ ఇచ్చాను. మర్నాడు వేరుశనక్కాయలు వేస్తున్న వాసన రాగానే నిలబడి, సార్, గొంతు ఎండిపోతుంది, మా ఇంటికెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను అన్నాను. ఇంటికెందుకమ్మా? స్కూల్లో కుండల్లో ఉన్నాయిగా అన్నారు మాస్టారు. ఆ మూలకుండల దగ్గరికి వెళ్లేలోగా ఇటు మా ఇంటికి వెళ్ళి వచ్చేయచ్చు అన్నాను వినయంగానే. సరే వెళ్ళు. ఆయన మాట నోట్లో ఉండగానే గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి వేరుశనక్కాయలు తిని మంచినీళ్లు తాగి స్కూల్కి వచ్చేశాను. పెన్సిల్ మిల్లు విరిగింది, చెక్కుకు వస్తాననో, కడుపులో నొప్పిగా ఉంది, కస్తూరి మాత్ర వేసుకొస్తాననో, గంటకొకసారి ఇంటికొచ్చి కాస్త నోరాడించి మళ్ళీ వెళ్ళేదాన్ని. ఇటు నేను ఇలా చేస్తుంటే అమ్మమ్మ కూడా ఆవిడ వంతు సాయం చేసేది. గోడ దగ్గరికి వచ్చి, ఎవరది? రామకృష్ణ మాస్టారా? బాగున్నావా నాయనా? చాలా రోజులైంది చూసి. భార్య పిల్లలు కుశలమేనా? బెల్లవగానే మా మనవరాల్ని పంపిస్తే 4 నిమ్మకాయలు పంపిస్తాను అంటే, బెల్లయ్యేదాకా ఎందుకు పినిగారు, ఇప్పుడే పంపిస్తాను అన్నారా మాస్టారు. ఇంటికెళ్ళి 2 సున్నుండలు, వేయించిన గుమ్మడి వడియాలు తినేసి నిమ్మకాయలు తీసుకుని వచ్చేశాను. అరటి దూట ఇస్తాననో, మునక్కాడలు ఇస్తానో అంటే వెంటనే నన్ను పంపించేసేవాళ్ళు. నెల రోజులు అలాగే జరిగిపోయింది. రోజుకో 4-5 సార్లు ఇంటికి వచ్చి పోయేదాన్ని. ఆదివారం అమ్మ వచ్చింది. ఈ ఊరి నీళ్లు దీనికి బాగానే పడ్డట్టున్నాయి, బొగ్గలు వచ్చి బాగుంది అని ఆనందపడింది. మరో 10 రోజులు గడిచేసరికి అమ్మకు అనుమానం వచ్చింది కాబోలు. దగ్గర కూర్చోబెట్టుకొని, ఏమ్మా, 3 పూట్ల అన్నం కాక మధ్యలో ఏమైనా తింటున్నావా అని అడిగింది గారంగా. ఏం తింటాను, రోజంతా చదువుతోటే సరిపోతుంది. ఏదో పని మీద ఇంటికి వచ్చినప్పుడు కాస్త తింటాను. పొద్దున పూట సున్నుండా, కజ్జికాయ, కారపూస నోట్లో వేసుకుంటాను. సాయంత్రం కూడా అంతేలే. పోతే శనక్కాయలు, చిలకడ దుంపలు, మొక్కజొన్న కండలు, జాంపళ్ళు, ఇవన్నీ దేవుడు మన కోసం సృష్టించిన పిండి వంటలు. అవి ఎలాగో తినాలి అన్నాను. మండిపడిందమ్మ. అదేం తిండే, బకాసురుడి బంధువులాగా, సిగ్గులేదు నీకు అని తిట్టింది. వెంటనే అమ్మమ్మని పిలిచాను. చాలే, ఊరుకో, ఎదిగే పిల్ల ఆ మాత్రం తినకపోతే ఎట్లా? ఆ స్కూల్లో పాఠాలు చదివేసరికి శోష వస్తోంది దానికి అని నాకు ఒత్తాసు పలికింది. శోష కాదు, పూటగా తిని భుక్తాయాసంతో నిద్ర వస్తోంది దానికి
రేపటి నుంచి మధ్యలో ఇంటికొచ్చినట్టు తెలిసిందో కాళ్ళు ఇరగొడతా అంది అమ్మ. చాలే ఏమిటా మాటలు, తల్లి దిష్టి తప్పకుండా తగులుతుందంటారు. నీ చేత్తోనే కాస్త ఉప్పు దిగదూడ్చి పారేయి అంది అమ్మమ్మ. అది కాదమ్మా, స్కూల్లో పాఠాలు కష్టంగా ఉన్నాయి, ఆ మాత్రం తినకపోతే నీరసం వస్తుంది నాకు అన్నాను. పాఠాలు కష్టంగా ఉంటే కష్టపడి చదువుకోవాలి, అంతేగాని గంటకోసారి చిరుతిళ్ళు తింటుంటే వస్తాయా పాఠాలు? నీ బుల్లిబుచ్చి కప్ప కబుర్లు నా దగ్గర సాగవు అని గట్టిగా చెప్పింది. అంతేకాదు, ఓసారి స్కూల్కి వెళ్తే మధ్యలో రాకుండా చూడమని తాతయ్యతో చెప్పింది. దాంతో నా రాకపోకలు బంద్ అయ్యాయి. అంత మాత్రాన మేమెందుకు కూరుకుంటాం? మర్నాడు పొద్దున ఇన్ని చిరుతిళ్ళు కాగితంలో కట్టి ఇచ్చింది అమ్మమ్మ. అవి పుస్తకాల సంచిలో పెట్టుకొని పెద్ద మరచెంపుతో నీళ్లు తీసుకుని వెళ్ళి స్కూల్కి వెళ్ళాను. ఏంటమ్మా ఇది, యాత్రలకు వెళ్తున్నట్టు ఆ మరచెంబెందుకు అని అడిగారు మాస్టారు. స్వవిషయాలు వాళ్ళకేం చెప్తాం, అందుకే నాకు మామూలు నీళ్లు పడవు, కాచి చల్లార్చి తెచ్చుకుంటున్నాను అని చెప్పేశాను. ఏం చేస్తాం మరి, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన